అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఈ ఛానల్‌లో సుమారు 85కి పైగా రకరకాల ట్రాక్టర్ రివ్యూస్‌ని చేశాను. కానీ ఈరోజు స్పెషల్‌గా మొట్టమొదటిసారి ఒక విద్యుత్ ట్రాక్టర్‌ని అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ ట్రాక్టర్‌ని తయారు చేసింది వచ్చి ఆటో నెక్స్ట్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు. మన స్వదేశీ కంపెనీ వారే. ఈ వీడియోలో మీరు ఈ విద్యుత్ ట్రాక్టర్ యొక్క ధర ఎంత? వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు? ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనం ఈ ట్రాక్టర్‌ని ఎన్ని గంటల పాటు వాడుకోవచ్చు? బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేదానికి ఎంత సమయం పడుతుంది? ఇంకా ఈ ట్రాక్టర్‌కి మనం ఎన్ని టన్నుల పేలోడ్‌ని వేయవచ్చు? ఇటువంటి ముఖ్యమైన వివరాలు అన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేదానికి ప్రయత్నించండి. ఈ ఆటోనెక్స్ట్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి X45H2. ఇది 45 హార్స్ పవర్ గల ఎలక్ట్రిక్ ట్రాక్టర్. ఇప్పుడు ముందుగా బ్యాటరీ మరియు మోటార్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉన్నది 38.4 కిలోవాట్ అవర్ కెపాసిటీ గల స్వాపబుల్ బ్యాటరీ. స్వాపబుల్ బ్యాటరీ ఏంటంటే మన దగ్గర 2 బ్యాటరీలు ఉంటే ఒక బ్యాటరీని తీసేసి ఇంకో బ్యాటరీ కూడా వేసుకోవచ్చండి. మనం మార్చుకోవచ్చు ట్రాక్టర్కి బ్యాటరీస్ని. తర్వాత మోటార్ వచ్చేసి 32 కిలోవాట్ మోటార్ అయితే ఉంది. మరియు ఈ మోటార్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్ మోటార్. ఈ ట్రాక్టర్లో ఉన్న బ్యాటరీకి IP67 రేటింగ్ ఉంది. ఈ IP67 రేటింగ్ ఏంటంటే ఈ బ్యాటరీ దుమ్ముకి, ధూళికి, ఇంకా నీళ్ళకి కూడా తట్టుకునే కెపాసిటీని కలిగి ఉంది అని అర్థం. ఇంకా ఈ బ్యాటరీ యొక్క బరువు వచ్చి సుమారు 350 కేజీల పైనే ఉంది. బ్యాటరీని వచ్చేసి ట్రాక్టర్కి ముందు భాగంలో అమర్చి ఉన్నారు. సాధారణ ట్రాక్టర్స్లో ఇంజిన్ ఎక్కడైతే ఉంటుందో అదే ప్లేస్లో అయితే బ్యాటరీని అమర్చారండి. ఈ బ్యాటరీ యొక్క లైఫ్ వచ్చేసి 3000 సైకిల్స్ అండి. ఇంకా ఛార్జింగ్ టైం విషయానికి వస్తే సింగిల్ ఫేస్ కరెంట్తో 6 గంటల్లో అయితే ఫుల్గా ఛార్జ్ అవుతుంది. అదే 3 ఫేస్ కరెంట్తో అయితే 3 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఛార్జర్లు వచ్చేసి 2 రకాలవి ఉన్నాయి. అవి మొదటిది 6.6 కిలోవాట్ గల స్లో ఛార్జర్. ఇది వచ్చేసి ఆన్ బోర్డ్ ఛార్జర్. తర్వాత 13.4 కిలోవాట్ గల ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అండి. ఇది ఆప్షనల్ ఛార్జర్. ఇప్పుడు రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఒక ఫుల్ ఛార్జ్తో మనం ఈ ట్రాక్టర్ని 5 నుంచి 6 ఎకరాల వరకు కల్టివేటర్తో దున్నుకోవచ్చు. ఇంకా నీళ్లు తోడడానికి అయితే మనం ఈ ట్రాక్టర్కి వాటర్ పంప్ని పెట్టుకొని 10 నుంచి 12 గంటల వరకు వాడుకోవచ్చు. తరువాత పేలోడ్ కెపాసిటీ వచ్చి 10 టన్నులు. ఈ ట్రాక్టర్కి GPS కూడా ఉందండి. మనమైతే మొబైల్లో ట్రాక్టర్ యొక్క ప్రీవియస్ ట్రిప్ హిస్టరీ చూసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. మనం మొబైల్లోనే ట్రాక్టర్ బ్యాటరీ యొక్క టెంపరేచరు, మోటార్ యొక్క టెంపరేచరు, స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటే ఇది మనకి బ్యాటరీ యొక్క పర్సంటేజ్ చాలా యాక్యురేట్గా చూపిస్తుంది. ఇంకా మనం గతంలో ఛార్జింగ్ చేసిన హిస్టరీని కూడా చూసుకోవచ్చు. ఎంత టైంకి ఛార్జింగ్ స్టార్ట్ చేసాము, ఎంత టైంకి ఛార్జింగ్ ఆపేసాము, ఎంత పర్సంటేజ్ బ్యాటరీ ఎక్కింది, ఇటువంటి ముఖ్యమైన వివరాలన్నీ మొత్తం మన మొబైల్లోనే మానిటర్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్టర్కి సోలార్ ఛార్జింగ్ ఎబిలిటీ కూడా ఉంది. అంటే మనం సోలార్ పవర్ని ఉపయోగించి ఈ ట్రాక్టర్లో ఉన్న బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ ట్రాక్టర్ మనకి 3 రకాల రంగుల్లో అందుబాటులో ఉంది. ఆ రంగులు వచ్చేసి బులుగు, ఎరుపు మరియు ఆకుపచ్చ. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఈ ట్రాక్టర్కి ROPS మరియు కెనోపీ కూడా ఉంది. ఫ్రంట్ ఈ బానెట్ డిజైన్ చూడండి. ఇది అయితే స్లీక్ డిజైను. ఫ్రంట్లో బానెట్కి మధ్యలో ఆటోనెక్స్ట్ కంపెనీ వారి లోగోని అయితే ప్లేస్ చేశారు. ఫ్రంట్లో ఉన్న ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఇవి LED వండి. రాత్రిపూట మనకి విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రంట్లో ఉన్న ఈ నంబర్ ప్లేట్ చూడండి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఎలక్ట్రిక్ వాహనాలకి గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ని ఇస్తారు. నెక్స్ట్ బానెట్కి 2 వైపులా బాడీ గ్రాఫిక్స్ని అయితే ఇచ్చున్నారండి. ఆటోనెక్స్ట్ పేరు ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ పేరు కూడా ఉంది. ఇంకా హ్యాండిల్స్ కూడా ఉన్నాయండి. 2 హ్యాండిల్స్ ఉన్నాయి. అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి బానెట్ని లేపేదానికి. ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ యాక్సిల్ వచ్చి నాన్ అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఈ ట్రాక్టర్కి ఉన్న పవర్ స్టీరింగ్ పంప్ వచ్చేసి డబుల్ యాక్టింగ్ పంప్ అండి. నెక్స్ట్ ఇప్పుడు టైర్ల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 7.50/16 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 14.9/28. ముందు టైర్లకి
8 ప్లే రేటింగ్ ఉంది మరియు వెనకాల టైర్లకి 12 ప్లే రేటింగ్ ఉంది. ఇంకా ఇప్పుడైతే ఈ ట్రాక్టర్‌లోకి ఎక్కుదాం పదండి. మనకి ఇక్కడ సింగిల్ ఫుట్ స్టెప్ కలిగి ఉన్న ప్లాట్‌ఫామ్ అయితే ఉంది. ఇది ఫ్లాట్ ప్లాట్‌ఫామ్ అయితే కాదు. ఈ డ్రైవర్ సీట్ వచ్చి అడ్జస్టబుల్ డ్రైవర్ సీటే. ఇప్పుడైతే ట్రాక్టర్‌లోకి ఎక్కేస్తున్నా. డ్రైవర్ సీట్‌లో నుంచి మనకి ఫ్రంట్ విజిబిలిటీ అయితే చాలా క్లియర్‌గా ఉంది. మనం సాధారణంగా డీజిల్ ట్రాక్టర్స్‌లో కూర్చుంటే ఆ ట్రాక్టర్‌కి ఆయిల్ బాత్ టైప్ ఎయిర్ ఫిల్టర్ ఉంటే ఫ్రంట్‌లో మనకి ఆ ప్రీ క్లీనర్‌తో పాటు ఒక సైలెన్సర్ అయితే ఉంటుందండి. కానీ ఇది ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కాబట్టి ఇవి ఏమీ లేవు. మనకి విజిబిలిటీ చాలా క్లియర్‌గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 3 స్పోక్ స్టీరింగ్ వీల్. స్టీరింగ్ వీల్‌కి ఒక నాబ్ కూడా ఉంది. మనం ఈజీగా తిప్పేదానికి. తర్వాత ఈ డిస్‌ప్లేలో మనకి బ్యాటరీ యొక్క పర్సెంటేజ్, ఓడోమీటర్, హవర్ మీటర్ ఇంకా మరికొన్ని అలర్ట్స్‌తో పాటు సిగ్నల్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి ట్రాక్టర్ స్టార్ట్ టు స్టాప్ బటన్. తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఇది వచ్చేసి హార్న్ అండి. హార్న్ బటన్. నెక్స్ట్ ఇది లైటింగ్ కంట్రోల్స్‌కి. నెక్స్ట్ ఇది టర్న్ ఇండికేటర్ కంట్రోల్‌కి. నెక్స్ట్ ఇది వచ్చేసి హజార్డ్ లైట్స్ స్విచ్. ఇది ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్‌కి. నెక్స్ట్ ఇక్కడ 2 స్విచెస్ అయితే ఏవో ఉన్నాయండి. బ్యాటరీ డిశ్చార్జ్‌కి అని స్టిక్కర్ ఏసున్నారు. తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్ యాక్సిలరేటర్, ఫుట్ యాక్సిలరేటర్ కూడా ఉంది. ఇది వచ్చేసి సాకెట్ అండి. ఛార్జింగ్ సాకెట్ ఇది బ్యాటరీకి. నెక్స్ట్ ఇది రియర్ వ్యూ మిర్రర్. తర్వాత స్టీరింగ్‌కి కింద పెద్ద కంట్రోల్స్ అయితే ఏమీ లేవండి. మనకి ఇగ్నిషన్ అయితే ఇక్కడుంది. కీ ఆన్, ఆఫ్. తర్వాత ఇది చూడండి ఇది అసలుకి అవసరమే లేదు. ఫ్యూయల్ కట్ ఆఫ్ లివర్ ఇచ్చున్నారు. డమ్మీది. ఇదొచ్చేసి పార్కింగ్ బ్రేక్ లీవర్. ఇప్పుడు ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్‌లో ఉన్న క్లచ్ వచ్చి డ్యూయల్ క్లచ్. ఒకటే పెడల్‌లో డ్యూయల్ క్లచ్ ఆపరేషన్ అయితే ఉంటుందండి. తర్వాత గేర్లు వచ్చేసి మొత్తం 10 గేర్లు అయితే ఉన్నాయి. 8 గేర్లు ముందుకి మరియు 2 గేర్లు వెనక్కి. గేర్ షిఫ్టింగ్ వచ్చి సెంటర్ షిఫ్టింగ్ గేర్ బాక్సే ఇది. ఈ గేర్ బాక్స్ టైప్ వచ్చేసి స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అండి. ట్రాక్టర్ ఇండస్ట్రీలో జస్ట్ ఒక నార్మల్ గేర్ బాక్స్ ఇది. ఇది రెన్ సెలక్షన్ లివరు. లెఫ్ట్ సైడ్‌లో ఇది వచ్చేసి మెయిన్ గేర్ షిఫ్ట్ లివర్ అండి. ఇంకా బ్రేక్స్ వచ్చేసి ఆయిల్ బ్రేక్సే ఉన్నాయండి. క్లచ్ పెడలు ఇంకా బ్రేక్ పెడల్స్ అయితే సస్పెండెడ్ పెడల్స్ కావు. నార్మల్ పెడల్సే. కింద ఇది వచ్చేసి ఫుట్ యాక్సిలరేటర్. ఈ ట్రాక్టర్ యొక్క మినిమమ్ ఫార్వర్డ్ స్పీడ్ వచ్చి ఒక గంటకి 1.9 కిలోమీటర్లు మరియు మాక్సిమం ఫార్వర్డ్ స్పీడ్ వచ్చి ఒక గంటకి 35 కిలోమీటర్లు. తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఇది వచ్చేసి పీటీఓ లివర్ అండి. ఈ ట్రాక్టర్‌లో ఉండేది సింగిల్ పీటీఓనే. టూల్ బాక్స్‌ని ట్రాక్టర్ లెఫ్ట్ సైడ్ మడ్ గార్డ్‌కి మౌంట్ చేసున్నారు. తర్వాత రైట్ సైడ్‌లో ఇవి పీసీ అండ్ డీసీ లివర్సు, పొజిషన్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ లివర్స్. నెక్స్ట్ మడ్ గార్డ్స్ మీద సీట్లని కూడా ఇచ్చున్నారండి. ఇక్కడ కూర్చునే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు కొంచెం. ఈ ట్రాక్టర్‌కి పైన ఉన్న కెనోపీ చూడండి. సేమ్ మన ట్రాక్టర్‌కి కూడా ఇదే టైప్ కెనోపీని పెట్టించాం మనము. ఏమీ మౌల్డింగ్‌లో కూడా పెద్ద తేడా ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈజ్ డిట్టో ఉందసలకి. మిడిల్‌లో ఒక ఫ్యాను, 2 రియర్ వ్యూ మిర్రర్స్, 2 హ్యాంగర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సేఫ్టీకి ఆర్ఓపీఎస్ అయితే ఉంది. ఇది ఫ్యాక్టరీ ఫిటెడ్ ఆర్ఓపీఎస్ అయితే కాదండి. నేను ఈజీగా గుర్తుపట్టేసాను. మనకి ఫినిషింగ్ అయితే అంత పెద్దగా ఏం లేదు. లోకల్ ఆర్ఓపీఎస్ ఇది. ఈ కెనోపీ అయితే పర్లేదు, బాగానే ఉంది. మనకి పార్కింగ్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఎల్ఈడీ లైట్స్ కూడా ఉన్నాయి. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క రియర్ వ్యూ. రియర్‌లో మనకి డ్రైవర్ సీట్ వెనకాల ఒక సేఫ్టీ రిఫ్లెక్టర్ ఉంది మరియు ఒక వాటర్ బాటిల్ హోల్డర్‌ని కూడా ఇచ్చున్నారు. ఇంకా రియర్‌లో ఉన్న లైటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే రియర్‌లో ఉన్న టైల్ లైట్స్ మొత్తం నార్మల్ బల్బ్స్‌వే. తర్వాత రైట్ సైడ్ ఫెండర్‌కి ఒక ప్లౌ ల్యాంప్‌ని అయితే ఫిట్ చేసున్నారు. ఈ ట్రాక్టర్‌లో డీసీవీ అయితే ఏమీ లేదండి. మనం ట్రాలీకి యూజ్ చేసుకునే దానికి ఒక అవుట్‌పుట్ పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది టాప్ లింకు. 3 రకాల హోల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ 3 రకాల నెలలకి. నెక్స్ట్ లిఫ్ట్ రాడ్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్‌ది ఫిక్స్‌డు, రైట్ సైడ్‌ది అడ్జస్టబుల్. ఫ్రెండ్స్ అసలకి మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా. ఈ ట్రాక్టర్‌లో ఉన్న బ్యాటరీ వచ్చి లిథియం ఫెర్రైట్ ఫాస్ఫేట్ బ్యాటరీ మరియు ఈ ట్రాక్టర్ 214 న్యూటన్ మీటర్ల టార్క్‌ని అయితే జనరేట్ చేస్తుంది. తర్వాత ఈ ట్రాక్టర్‌లో ఉన్న రియర్ యాక్సిల్ వచ్చేసి గ్రేజింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంది. తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి 1000 గంటలకండి. 1000 గంటలకి ఒకసారి నాకు తెలిసి ఈ గేర్ ఆయిల్‌తో పాటు హైడ్రాలిక్ ఫిల్టర్‌ని మార్చుకోవాలి. అంతకు మించి ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లో నాకు తెలిసైతే
పెద్ద చేంజ్ చేసుకునేవైతే ఏమీ ఉండకపోవచ్చు. ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 2.4 టన్నులు మరియు వీల్ బేస్ వచ్చేసి 2155 మిల్లీమీటర్లు. ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఈ ట్రాక్టర్ కేవలం 2 వీలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు చివరిగా వారంటీ మరియు ప్రైస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్కి స్టాండర్డ్గా 3 సంవత్సరాల వారంటీ ఉంది మరియు 2 సంవత్సరాల వారంటీని ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. మరియు ప్రైస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క ప్రైస్ వచ్చి 14,50,000 రూపాయలు. ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఇండియాస్ ఫస్ట్ 45 HP ఉన్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.